క్లైమాక్స్ సీన్ కూడా సార్, క్లైమాక్స్ సీన్ లాస్ట్ వర్షం పడుతున్నప్పుడు ఆ సీన్ టాక్సీ సీక్వెన్స్ కానీ ఆ సీన్ ఫాదర్స్ అంటే ఒక డైలాగ్ ఉంటుంది లైక్ నాకు గుర్తులేదు, చైనాలో అక్కడ ఏదో ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళే హ్యాపీగా ఉన్నారు మన దగ్గర ఇక్కడ ఎగ్జాక్ట్ గుర్తులేదు, సిచ్యువేషన్ గుర్తుంది. అక్కడైనా మీరన్నా చేంజ్ అవుతారా కనీసం, సరే ఇంటికి వస్తా పదారా అని అంటారేమో అనుకుంటారు, అక్కడ వెళ్ళిపోతుంటారు. అసలు మీరు అనిపించలేదు యాజ్ ఎ డైరెక్టర్ మీకు క్యారెక్టర్ చేంజ్ ఉండాలి కదా వేణు గారు అని మీరు అడగలేదు అసలు? లేదు, ఆ క్యారెక్టర్ అంతే. అంటే ఇప్పుడు మీకు కొన్ని ఇప్పుడు అక్కడే మారిపోయాడు అనుకోండి, అది రొటీనేగా, చాలా అన్ని సినిమాల్లో జరిగేదే కదా. అట్లా కాకుండా డైరెక్టర్ డిజైనింగ్ అది చాలా బాగుంది. లాస్ట్ లో ఏంటి తన కవిత రాసుకుంటూ ఆ కొడుకు మీద రాస్తాడు. అవును, ట్రైన్ లో. నేను ఇంతవరకు నేను ఎవరికి చేయలేదురా, ఏ అన్యాయం ఎప్పుడు ఏది చేయలేదు, ఏదన్నా చేశానంటే నిన్ను అర్థం చేసుకోకపోవడమే నేను చేసిన తప్పు అన్నట్లుగా. అంటే అక్కడ రియలైజ్ అయ్యాడనే కదా. ఆ క్యారెక్టర్ డిజైనింగ్ అలా ఉంది, అలా చేసుకున్నాడు ఆయన. అంటే యాజ్ మీరు ఆ క్యారెక్టర్ అంత అబ్జర్వ్ చేసారు కాబట్టి ఒక జనరల్ గా బయట సిచ్యువేషన్ కూడా ఇలాంటివి చాలా ఉన్నాయని ఉన్నాయి అని జరుగుతున్నాయి. అలాంటి వరకు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి అసలు? అది లైక్ ఫాదర్స్ కానీ వాళ్ళ పిల్లలకి కానీ ఆ పిల్లల్ని అర్థం చేసుకోవాలి అసలు ఏంటి, అసలు ఎలా ఉండాలంటారు? ఇప్పుడు ప్రతి తండ్రికి బాగా ఉండాలి తన పిల్లలు అనుకుంటారండి. తను తనకంటే గొప్పవాళ్ళు అవ్వాలని తండ్రి అనుకోవడంలో అసలు ఏ తప్పు లేదు కదా. బాగుండాలని అనుకుంటారు కానీ ఎవరు కూడా నా కొడుకు ఇది అవ్వాలి అనుకోడు కదా. కానీ ఏంటంటే వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుందండి. వాడికి ఆ టాలెంట్ లేని దాన్ని వాడి మీద రుద్ది నువ్వు ఇదే చేయాలని, లేదు వాడికి నచ్చని సబ్జెక్టుని, ఇప్పుడు తండ్రికి ఉన్న కోరికలు ఉంటాయి, వాడు డాక్టర్ అవ్వాలనో లేకపోతే ఇంజనీర్ అవ్వాలనో, వాడికి అందులో ఇష్టం లేనప్పుడు వాడిని అందులో ఎందుకు వాడిని బలవంతం చేయాలి? బలవంతం చేస్తే వాడు ఎట్లా పైకి వస్తాడు? వాడు దాన్ని ఎంజాయ్ చేస్తూ ఎట్లా చదువుతాడు? వాళ్ళకి ఇష్టమైంది వీళ్ళు గైడ్ చేయాలి. గైడ్ చేయడం వరకు ఓకే, కానీ బలవంతంగా రుద్దకూడదు. ఆ సినిమాలో కంటెంట్ కూడా అదే కదా, జనరల్ గా అంతే కదండి. ఎవరు ఎవరిని రుద్ది నువ్వు ఇదే అవ్వాలి అని ఎవరు చేయలేరండి. ఎక్కడ ఎందులోనూ చేయలేరు, చదువులోనూ చేయలేరు, ఫ్యూచర్ లోనూ చేయలేరు. మనస్ఫూర్తిగా అసలు వాళ్ళకి ఎందులో వాళ్ళకి టాలెంట్ ఉంది, ఎందులో ఇష్టం ఉంది అనేది చేస్తే. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఈవెన్ సినిమా వాళ్ళు ఉన్నారండి, గొప్ప గొప్ప వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని పైకి తేలేకపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. అట్లే ఎందుకు తేలేకపోతారు అంటే ఒరిజినల్ గా వాళ్ళకు లేదు అది. ఓకే, వీళ్ళ కోరికతోటి వాళ్ళని చేశారు. ఇప్పుడు వాళ్ళకి సక్సెస్ ఎందుకు రాదు అంటే వాళ్ళకి ఆ జీన్ ఉండాలి కదా. ఓకే, ఇప్పుడు వాళ్ళకి ఎందులో వాళ్ళు టాలెంటెడో అది గమనించి అందులోకి పంపిస్తే వాళ్ళు రాణిస్తారు. అంటే మీరు కూడా ఇందాక నాతో చెప్పేటప్పుడు మా ఫాదర్ కూడా గవర్నమెంట్ జాబ్ చేయాలి అది అని అన్నారు. అసలు ఏం జరిగింది? మా ఫాదర్ గవర్నమెంట్ జాబ్ చేయాలని ఎప్పుడు అనలేదండి. చుట్టా రిలేటివ్స్ వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఒకసారి అనవసరంగా సినిమా ఇండస్ట్రీకి పంపించారు. వేస్ట్, అక్కడ మహామహులు ఉంటారు, వీడు వెళ్ళి అక్కడ ఏంటి చేసేది, ఏదో చక్కగా ఉద్యోగం చూసుకోక అది ఇది అని అనేవాళ్ళు. అప్పుడు మా ఫాదర్ ఒకటే మాట చెప్పారండి, వాళ్ళు ఇష్టమైన పనే చేయాలండి. ఓకే, అప్పుడు మీకు సపోర్ట్ చేశారు బాగా అండి. ఆ ఇష్టమైన పనే చేయాలి. ఆ ఇష్టం లేని పనిలో జీవితాంతం మగ్గిపోయి ఒకవేళ డబ్బు సంపాదించారో అనుకోండి, కొన్ని కోట్లు సంపాదించవచ్చు, వాడి ఇష్టం లేని పనిలో వాడి జీవితం అంతా కష్టపడటమే ఉంటది కదా. అవును, అదే ఇష్టమైన పనిలో ఎన్ని కష్టాలున్నా వాడికి కష్టం అనిపించదు. అవును, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టంతో వచ్చిన వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా వాళ్ళు ఎప్పుడు కష్టపడిన ఫీలింగే ఉండదండి అసలు. అవును, ఎందుకు ఉండదంటే ఆ ఇష్టం అంతా అక్కడ ఉంది కాబట్టి. ఇప్పుడు నాకు తెలిసి నేను ఎప్పుడు కష్టపడింది లేదు, అసలు కష్టపడిందే లేదండి. మరి ఇన్ని సంవత్సరాలు నేను అసిస్టెంట్ గా, అసోసియేట్ గా, కో డైరెక్టర్ గా పనిచేశాను, డైరెక్షన్ చేశాను, సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాను. కానీ ఏ రోజున నేను భలే కష్టపడ్డాను, ఈ రోజు కష్టపడాల్సి వచ్చిందే అనే ఫీలు ఒక్కరోజు కూడా రాలేదు. ఏది 24 hours పనిచేసినప్పుడు కూడా, 48 hours కంటిన్యూస్ గా పనిచేసినప్పుడు కూడా ఏదో శరీరానికి అలసట ఏదన్నా ఉంటదేమో కానీ మైండ్కి అసలు అబ్బో నేను చాలా కష్టపడిపోతున్నాను, నాకు ఎందుకు ఈ కష్టం అనే ఫీలింగే ఒక్కరోజు కూడా ఎప్పుడు రాలేదు నాకు లైఫ్ లో. ఎందుకు? అది ఇష్టం కాబట్టి.
మనకి ఇష్టం కాబట్టి. అలాగే ఏ రంగంలో అయినా ఎందులో అయినా వాళ్ళు ఇష్టంతో పనిచేశారనుకోండి, అందులో చాలా కష్టాలు రావచ్చు, కానీ వాటిని కూడా అసలు లెక్క చేయకుండా ఫేస్ చేస్తాడు దాన్ని. అవును. అదే వాడికి అసలు ఇష్టం లేని ఉద్యోగంలో తీసుకెళ్ళి పెట్టారనుకోండి, వాడికి రోజు దిన గంటలా ఉంటది. అవును సార్. చాలా మంది దానివల్ల సూసైడ్స్ ఇలాంటివి అన్ని జరుగుతుంటాయి. వాళ్ళు బేసిక్ గా వాళ్ళు శిక్షించుకోవడానికి మెయిన్ ఇలాంటివి చాలా రీజన్స్ సార్. అంటే బేసిక్ స్టూడెంట్స్ చాలా సఫర్ అవుతుంటారు. వాళ్ళకి ఇష్టమైంది చదువుకోనివ్వండి, చక్కగా వాళ్ళకి గైడ్ చేయండి, ఇది మంచిదిరా ఇదిరా అని చెప్పండి. చెప్తే వాళ్ళకి నిజంగా అందులో ఇంట్రెస్ట్ ఉండి చదువుకుంటే మంచిది. అండ్ ఇంకోటి వచ్చేసి మీ సక్సెస్ మీ ఫాదర్ చూసారా సార్? నేను ఆడుతూ పాడుతూ సినిమా అప్పుడంతా ఉన్నారండి. ఆ సినిమా 100 రోజులు పోస్టర్ కూడా చూసారు ఆయన. తర్వాత ఆ ఫంక్షన్స్ కి వచ్చారు. అసలు ఎలా ఉండేది సార్ ఆయన చూస్తుంటే మిమ్మల్ని పక్కన కూర్చొని ఆ ఫీల్ ఎలా ఉండేది కొంచెం చెప్పండి. అది 50 days ఫంక్షన్ చేశారండి. ఫంక్షన్ చేసినప్పుడు డివిఎస్ రాజు గారు వాళ్ళందరూ గెస్ట్లుగా వచ్చారు. ఆయన వచ్చారు, ఆ ఫంక్షన్కి వచ్చారు, మా నాన్నగారు వచ్చారు. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు సత్యం థియేటర్లో చూసామండి. ఓకే. ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూసాము. ఫుల్ థియేటర్ ప్యాక్డ్గా ఉంది. అంత విపరీతంగా నవ్వుతూ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. అది చూశారు మా నాన్నగారు. తర్వాత లీలామహల్ సెంటర్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ సినిమా చివరిలో ఆయన చనిపోయారు. ఓకే. ఆ సినిమా కూడా మా నాన్నగారికి అంకితం ఇచ్చారు ప్రొడ్యూసర్స్. ఓకే. అంతవరకు చూశారనమాట. ఇంకా తర్వాత 100 days ఫంక్షన్ అప్పుడు ఉన్నారా సార్? ఉన్నారు. అప్పుడు ఏమన్నా మీకు ఏదైనా చెప్పిర్రా సినిమా భలే చేసావు? అట్లా కాదండి, నువ్వు ఇంకా బాగా చేస్తావు అన్నారు, కానీ ఇది చాలా బాగా చేసావు అని అనలా. అంటే ఆయన దృష్టిలో నేను ఇంకా అంటే ఒక కొడుకు మీద ఉండే ప్రేమ వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, అంటే పొగిడితే చేయలేడా అని కాదు, కానీ ఆయనకి ఏంటంటే నువ్వు ఇంకా మంచి సినిమా చేయాలి, నువ్వు చేయగలవు, ఓకే, నీకు అంత టాలెంట్ ఉంది నీకు అనే ఫీలింగ్ అది ఆయనకి. ఆయన సపోర్ట్ చేసి పంపారు కాబట్టి ఆయన నమ్మకాన్ని, అంటే ఆయన ఎవరి ఇష్టం అండి, మీకు ఇష్టమైంది మీరు చేయాలి పని. ఓకే. ఎందుకంటే జీవితం అంతా గడిపేది పనిలోనే కదా. అవును. మీరు ఇంటికి వచ్చిన టైం తప్పితే మిగతా అంతా మీ లైఫ్ లో గడపాల్సింది ఏంటి? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీరు చేసే పనిలో మీరు చేసే జాబ్ అది ఏదైనా కావచ్చు, మీరు దాన్ని ఎంజాయ్ చేయలేనప్పుడు మీ లైఫ్ అంతా వేస్ట్ అయిపోయినట్టే. సాడ్గానే ఉంటుంది. అంటే మీరు డబ్బు సంపాదించవచ్చు, అందులో డబ్బు రావచ్చు, కానీ మీరు అక్కడ ఇష్టం లేని పని చేస్తున్నారు అనుకోండి, సంవత్సరంలో 360 రోజులు 365 రోజులు మీరు ఇష్టం లేని పని చేస్తూ ఉంటే ఇంకా మీ లైఫ్ అది వేస్ట్ అయిపోయినట్టే కదా. అవును సార్. అందుకని ఎవరైనా ఎంత కష్టమైనా ఇష్టమైన పని అంటే మనం నచ్చింది చేసేయాలంతే, చేస్తేనే హ్యాపీగా ఉంటాం అంతే.